ఆర్టికల్ 35 ఏ మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగి కాశ్మీర్లో కూడా చాలా ఎక్కువ బలగాలను మోహరించి, ఎందుకంటే 25వ తేదీ లేదంటే 26వ తేదీ సుప్రీంకోర్టు దాని మీద ఒక తీర్పు ఇవ్వబోతుందట. అంటే అది కొట్టివేస్తున్నారా, 35A ఉంటుందా ఏంటి అని. సో అందుకని ఫుల్ బలగాలుగానే మోహరించేస్తున్నారు. సో వీళ్ళంత ఎక్కువ అల్లర్లను నివారించడం కోసం ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలామంది మధ్యలో మెలుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆర్టికల్ 35A అంటే ఏంటి అన్నది. మన 370 అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు ఆర్టికల్ 35A అంటే ఏం లేదు, ఇది కేవలం జమ్మూ కాశ్మీర్కు మాత్రమే వర్తించే ఒక చట్టం, కేవలం జమ్మూ కాశ్మీర్కు మాత్రమే. అండ్ అది కూడా జమ్మూ కాశ్మీర్లో ఎవరు శాశ్వత పౌరులు అనేది తేల్చే ఒక చట్టం. జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఎవరు శాశ్వత పౌరులని తేల్చాల్సిన అవసరం ఏంటంటే మొన్న చెప్పాను 370 చట్టం గురించి చెప్తూ, అది ఒక అటానమస్ చట్టం అని, దానికి ఒక సపరేట్ రాజ్యాంగం ఉంటుంది, వాళ్ళకు ఒక ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది అని. సో జమ్మూ కాశ్మీర్ అంతవరకు ఈ చట్టాలు ఏం చెప్తాయంటే శాశ్వత పౌరసత్వం ఎవరికి ఉన్నది తేల్చే చట్టం. ఇప్పుడు ఆ శాశ్వత పౌర చట్టం ఎవరికి ఉంటుంది, శాశ్వత పౌరసత్వం అన్నది తేల్చడం కోసం ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. దాని ప్రకారం ఏంటప్పుడు 1954 May 14 ముందు అక్కడ నివసించే వాళ్ళ అందరూ కూడా శాశ్వత పౌరసత్వం ఉంటుంది. 1954 May 14కి ముందు జమ్మూ కాశ్మీర్లో నివసించే అందరికీ కూడా శాశ్వత పౌరసత్వం ఉంటుంది. అలా కాకుండా 1954 తరువాత ఎవరైతే 10 సంవత్సరాలుగా అక్కడ స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటారో వాళ్ళకు శాశ్వత పౌరసత్వం ఇస్తారు. ఇది ఇవ్వకపోవడం వల్ల ఉన్న తేడాలు ఏంటి అంటే, ఒకవేళ శాశ్వత పౌరసత్వం ఉన్న విషయంలో ఇక్కడ కూడా ఒక జెండర్ డిఫరెన్షియేషన్ కూడా ఉంటుంది, ఒక జెండర్ వేరియేషన్ కూడా ఉంటుంది. ఇది మళ్ళీ స్త్రీకి ఒక విధంగా పనిచేస్తుంది, పురుషునికి ఇంకో విధంగా పనిచేస్తుంది. జమ్మూ కాశ్మీర్లో శాశ్వత పౌరసత్వం ఉన్న పురుషుడు ఎవరైనా వేరే రాష్ట్ర స్త్రీని కనుక పెళ్లి చేసుకుంటే ఆ పురుషుడి యొక్క శాశ్వత పౌరసత్వం పోదు. అదే విషయంలో ఒక జమ్మూ కాశ్మీర్లో శాశ్వత పౌరసత్వం ఉన్న మహిళ ఎవరైనా పక్క రాష్ట్రం పురుషుని పెళ్లి చేసుకుంటే శాశ్వత పౌరసత్వం పోతుంది. మరి ఇది ఉంటే ఏంటి పోతే ఏంటి అని అంటే, శాశ్వత పౌరసత్వం ఉన్న వాళ్లకు మాత్రమే అక్కడ ఆస్తి కొనే హక్కు ఉంటుంది, లేకుంటే ఆస్తి కొనే హక్కు బయట వాళ్ళకు ఉండదు. సో ఇప్పుడు దేశంలో ఎప్పటి నుంచో మెజారిటీ వాదన ఏంది అంటే, కాశ్మీర్లో అల్లకల్లోలానికి ఇది కూడా ఒక విధమైన కారణం. ఎందుకంటే దేశంలో మేము భాగం కాదు, సో మాకు ప్రత్యేక హక్కులు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రత్యేక పౌరులం కాబట్టి ఆ ప్రత్యేక పౌరులనే భావోద్వేగం మీదనే వేర్పాటువాదులు వాళ్ళని రెచ్చగొట్టుకొని కాశ్మీర్ని స్వతంత్ర కాశ్మీర్గా ప్రకటించాలి అని డిమాండ్ చేసే స్థాయికి వచ్చారు. అందుకని ఈ చట్టాన్ని కనుక తీసివేస్తే మిగతా రాష్ట్రాల పౌరులకు కూడా అక్కడ ఆస్తి కొని వాళ్ళను పెళ్ళిళ్ళు చేసుకొని ఆస్తి కొని సో ఈ దేశంలో కలిపేసుకునే అవకాశం కనుచూపు మేరలో అయినా కూడా, కనీసం నెక్స్ట్ 10-20 సంవత్సరాల్లో అయినా కూడా అలా వాళ్ళని ఈ దేశంలో కలిపేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని కొట్టివేయాలి అన్నది మెజారిటీ ప్రజల డిమాండ్. అయితే కాశ్మీర్ పౌరుల డిమాండ్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అంటే, మాకు ఎప్పటి నుంచో కూడా మా ప్రతిపత్తిని కాపాడుకోవడం కోసం మాకు కొన్ని ప్రత్యేక హక్కులు కేటాయించుకోవడం కోసం అది ఉంది కాబట్టి అది అలానే ఉండాలి అన్నది వాళ్ళు అక్కడ రెచ్చగొట్టే వాళ్ళ ఆలోచనలు కానీ, లేకుంటే మెజారిటీగా ఉన్న అక్కడ పౌరుల ఆలోచనలు కానీ ఆ విధంగా ఉన్నాయి. సో ఏది ఏమైనా ఇప్పుడు ఎన్నికల ముందు ఈ తేనెతుట్టెను కదపడం అనేది అక్కడ రాజకీయ పార్టీలు దీన్ని ఇంకా రెచ్చగొట్టుకొని, ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఆ రాజకీయాలు ఇంకా వాళ్ళు రెచ్చగొట్టుకొని దీన్ని రాజకీయంగా వాడే అవకాశం ఉంటే ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ తేనెతుట్టెను కదపడం ఇప్పుడు కరెక్టా కాదా ఏదన్నది, ఎలా చేస్తే కరెక్ట్ అన్నది మైట్ బి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని అనిపిస్తుంది. చూడాలి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా తీసుకున్న తర్వాత పరిస్థితులు ఎవరికి ఎలా అనుకూలంగా వస్తాయి. పరిస్థితులు అంటే కేవలం రాజకీయంగా ఎవరికి ఎలా లాభం చేకూరే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారు అన్నది 2-3 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. For more videos, please subscribe Yuva TV.